ఈ నేపథ్యంలో పార్టీల ఎత్తులు పై ఎత్తులు మరింత రక్తి కట్టిస్తున్న నేపథ్యం. ఈనాటి మన విశిష్ట అతిథి దాసరి రాము గారు, కాపు బలిజ సౌత్ ఇండియన్ కన్వీనర్. వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయన ఎన్నికలు ఏ రకంగా సాగబోతున్నాయి, ఎలా ఉండిపోతున్నాయి అన్న దాని మీద కూడా పూర్తిగా పరిశోధన చేసి ఆయా ప్రాంతాల్లో తిరిగిన వ్యక్తి కాబట్టి మరి రాజకీయ ఎత్తులు పొత్తులు ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి ఆయన మాట్లాడేందో. నమస్కారం రాము గారు. జరుగుతున్న రాజకీయ ప్రక్రియ మీరు పూర్తిగా దీన్ని పరిశీలిస్తున్నారు, బలమైన సామాజిక వర్గంలో మీరున్నారు, వివిధ ప్రాంతాల్లో మీరు పర్యటిస్తున్నారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఏమో రెడ్ల చేత తన్నులు తింటున్నారు, రెడ్ల చేత ఉనికే ఉంటుందా పోద్దని చెప్పి చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని సర్వే అవుతున్నారు. ఇక్కడికి వచ్చి అదే రెడ్లకి ఉడిగం చేస్తున్నారు. చూడండి, అధికారం కోసం డబ్బు కోసం ఎక్కడో చోట నైతిక విలువ. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఎక్కట్లేదా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ దెబ్బతింటున్నప్పుడల్లా ఆయన నిలబడి ఆ పార్టీకి అండగా ఉన్నాడు. ఓట్లు చేయాలని ఇవ్వను, అందరం కలుపుకొని వెళ్తాను అన్న తర్వాతే టీడీపీ పార్టీ కార్యకర్తలు కేడర్ బయటకు వచ్చి కండవాలు కప్పుకొని పనిచేయడం మొదలుపెట్టారు. అప్పుడు పార్టీ లేదు. చంద్రబాబు నాయుడు మనం జైల్లో వేసినప్పుడు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈయన జైల్లోకి వెళ్ళి మరి ఆయన చేతిలో పట్టుకొని మాట్లాడాడు, ఏం మాట్లాడాడో తెలియదు. బయటకు రాగానే ఎంతో ఎవరితో పొత్తులో ఉన్నాడు, బీజేపీతో ఉన్నాడు. వాళ్ళకు కూడా ఏం చెప్పకుండానే డైరెక్ట్గా నేను టీడీపీతో. ఇదే రాజకీయం అండి, జనాలు అసలు నమ్ముతారా ఇలాంటిది? అది తర్వాత చెప్తారు నుంచి దాని లోతు ఉంటుందండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసిన తర్వాత చేయటం వల్లనే ఆయన మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే బలమైన పార్టీలు కలవాలా. అది టీడీపీకి 25% పైన ఓట్లు ఉంటాయి, ఈయనకు 10% పైన ఈయనకు ఓట్లు ఉంటాయి. మరి బలమైన వాళ్ళతో కలిస్తేనే ఈయన ఉనికి కాపాడుకోవాలిగా. కనీసం 10-20 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి వెళ్ళాలి కదా, అప్పుడే కదా పార్టీ సర్వే అయ్యింది. మరి ఇది రాజ్యాధికారం అనొచ్చు కదా. అది అంటే నేను అక్కడే అంటున్నానండి. అది కాబట్టి అనేక రకాల వ్యూహాలు ఎన్ని ఉంటాయి. దాంట్లో ఈరోజు మీకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డాడు ఆంధ్రప్రదేశ్లో. ఆ కులం జోలిపోతే ఊరుకొని అన్నాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళ పార్టీకి ఎన్నో విషయాలు అండగా నిలబడ్డాడు. కమ్మాసులో పెద్ద పెద్ద నాయకులు వ్యాపారస్తులు చంద్రబాబు నాయుడు వాడుకున్న వాళ్ళు కూడా జైలు పోలా మాట్లాడటానికి. ఈయన వెళ్ళి కలిసి వచ్చి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి వచ్చాడు. కాదు సార్, ఇవన్నీ పొత్తులో ఉన్న పార్టీలు కూడా గమనించాలి కదా. ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే రేపు రాజకీయ భవిష్యత్తు ఉండదు కదా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చాలా పవర్ఫుల్గా ఉన్నారు, అది అందరికీ తెలిసిన అంశం. అంత ఈజీగా ఆయన అయితే ఎలక్షన్ వదలరు. ఇలాంటి టైంలో ఈ రకమైన పొత్తులు, ఈ ఇబ్బందులు, సామాజిక పరంగా ఈ గొడవలు, గందరగోళాలు సృష్టిస్తే ఇబ్బంది కాదా? ఇబ్బంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర లోపం లేదండి. ఆయన బేషరతుగా నరేంద్ర మోడీ గారికి బేషరతుగా చేసి పెట్టారు 2014లో. ఏం ఆశించాడు ఆయన దగ్గర నుంచి? నేను టీడీపీతో కలిసి ఉన్నామయ్యా, సహాయం చేయమన్నాడు. చంద్రబాబు నాయుడు 10 ఎమ్మెల్యేలు అడిగితే ఇవ్వడా? అడిగాడా? అధికారం వచ్చేమన్నా పదవులు తీసుకున్నాడా? కాంట్రాక్టులు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర ఏమన్నా? బేషరతుగా మోడీ గారు చెప్పారని సహాయం చేశాడు. ఆయన ఎప్పుడు పాజిటివ్లో ఉంటున్నాడు. ఎదురు అడిగితే ఏదైనా హెల్ప్ చేసే పనిలో ఉన్నాడు. వీళ్ళు వాడుకొని వదిలేసే పనిలో వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు అతను రాజకీయం చేయట్లా, అతను స్ట్రైట్గా ఉంటున్నాడు మనుషులతో. వీళ్ళు మాత్రం అందరూ రాజకీయం. అవి వర్కౌట్ అవుతాయా మీరన్న స్ట్రైట్? ధర్మం గెలుస్తుంది, నిజాయితీ నిలబడుతుంది, కథ ఆలస్యం అవుతుంది అంతే. ఏదో రోజు అదొక మంచి లైఫ్ ఉంటుంది. బీజేపీ పరిస్థితి ఏంటి రాము గారు ఏపీలో? బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఏమంటారంటేనండి, జగన్మోహన్ రెడ్డి ఫేవర్ అంటారండి. మమతా బెనర్జీ ఎన్నో దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేస్తుంది. బీజేపీ వాళ్ళని చంపించింది. ఎలక్షన్స్లో బీజేపీ పనిచేశారని చంపించింది. ఆడవాళ్ళని రోడ్డు మీద లాగి బట్టలు తీశారు. అదంతా మమతా బెనర్జీ తెలిసే జరిగింది. కేంద్రం తలుచుకుంటే మమతా బెనర్జీని ఏం చేయగలుగుద్ది? ఏమైనా చేయగలుగుద్ది. ఏమైనా చేసిందా? కేంద్ర ప్రభుత్వం ఎన్ని పెట్టుకోదండి, లిమిటేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన చేసి అవినీతిని లాపుతారా? చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని వాళ్ళు ఏమైనా ఆపారా? వాళ్ళతో పొత్తులో ఉండి బీజేపీ పార్టీతో వల్ల గెలిచి బీజేపీ పార్టీ నడుచుకుంటూ తిట్టాడు. వాళ్ళని చేయగలిగారు తిరిగే ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ ఫేవర్ ఏమి ఉండదండి. ఇతను పోయి వాళ్ళు సరెండర్ అవుతున్నాడు. అతను ఉన్న కేసులు కొద్దీ వాళ్ళ ఎంపీలందరూ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి ఏదో వాళ్ళకి ఫేవర్గా ఉంటున్నాడు తప్ప వాళ్ళకి అందరూ ఒకటే. వాళ్ళకి కోపం చంద్రబాబు నాయుడు మీద. ఇన్నిసార్లు 3-4 ఎలక్షన్స్ బీజేపీని వాడుకొని గెలిచింది వాజ్పేయి గారి దగ్గర నుంచి. గెలిచిన ప్రతిసారి మమ్మల్నే టార్గెట్ చేసి మమ్మల్ని పత్రం చేస్తాడు. మమ్మల్ని మార్కెట్లో మా ఓట్ బ్యాంక్ 7-8% ఓట్ బ్యాంక్ ఉన్నదాన్ని చోరు 1-2 తీసుకొచ్చాడు మమ్మల్ని. ఇతను చేట్రో, ఇతనితో మనం ప్రయాణం చేయాలి. మరి ఈ టైంలో వాళ్ళిద్దరూ పొత్తులు ప్రకటించుకున్నారు, వీళ్ళు కలిసే అవకాశం లేదా? బీజేపీ ఇప్పటికైనా కలుస్తుందండి. చంద్రబాబు నాయుడు అతను పార్టీలోంచి బీజేపీ పోయిన వాళ్ళు ఎవరైతే సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇల్లు ఉన్నారో
వాళ్ళ ద్వారా ఓ సంకేతాలు ఇచ్చాడు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేను కానీ ఎంపీ టికెట్లు 10 ఇస్తాను తీసుకోండి అని చెప్పండి. అయినా వాళ్ళు ఏం అడిగారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఢిల్లీకి పోయారు 3 నెలల క్రితం, నడ్డా గారు వాళ్ళని కలిశారు. వాళ్ళు స్ట్రైట్గా వాళ్ళు చెప్పే వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే మేము జనసేనతో పొత్తులో ఉన్నాము, మా సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్, మీకు ఇన్ని సంవత్సరాలు ఊడికం చేస్తున్నాము, ఎక్కడ మీరు మమ్మల్ని వాడుకొని వదిలేయడం తప్ప గ్రాటిట్యూడ్ కూడా లేదు, ఈసారి మీరు కలిసి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్కి ఎన్నాళ్ళు సీఎం ఇస్తారో చెప్పండి. మా సీఎం అభ్యర్థి ఆయన సాధ్యం కాకపోతే విడిగా పోండి, ఎలక్షన్ ఎవడుతున్నాడు మీరు విడిగా పోవడానికి లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు అభయహస్తం ఇచ్చారు కదా, సార్ ఎలక్షన్ రోజుకి ఏం మారుతాయో మీకు నా చేతి నాకు మనకు తెలియదు కదా. ఇంకా మారే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా బీజేపీ పార్టీ జనసేన కలిసి తెలంగాణ ఎలక్షన్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి తెలంగాణ ఎలక్షన్ చేస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కలిసి మాట్లాడుకోకుండా ఉంటారా? మరి ఆయనతో చెప్పకుండా నేను వెళ్ళి పొత్తులు పెట్టుకున్నారు కదండి. పొత్తులు పెట్టుకున్నాడంటే వాళ్ళకి మొదట్లోనే చెప్పాడండి, అపోజిషన్లో ఉన్న అందరం కలిస్తేనే జగన్ని దించగలుగుతాము. ఆ రోజు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కంట్రోల్ చేయాలంటే బీజేపీ పార్టీ అన్ని పార్టీని కలుపుకుందిగా. ఈరోజు మోడీ గారిని టచ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీని ఇండియా అని కూటమి పెట్టుకుందిగా. ఒక బలమైన వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే ప్రతిపక్షాలు కలిసి వెళ్ళాలని ఓపెన్గా చెప్పాడు ఆయనకి. నా ఇబ్బంది ఇది, ఆంధ్రప్రదేశ్లో నా సర్వైవల్ నేను కూడా చూసుకోవాలి కదా, మీరు 2% ఉన్న ఓటింగ్ నా 10% ఓటింగ్లతో సరిపోవు కదా అని వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాడు. వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. కానీ అయ్యా మేము చేసి మోసపోయాము, చంద్రబాబు నాయుడు హెల్ప్ చేసి నువ్వు కూడా మోసపోతావు, నిన్ను వాడుకొని వదిలేస్తారు. మళ్ళీ 2014 హెల్ప్ చేసావు, ప్యాకేజ్ అని మొదలుపెట్టింది ఎవరు? టీడీపీగా చంద్రబాబు నాయుడుగా ఊరినే చేసి పెట్టాడు, ఆ డబ్బులు తీసుకొని చేశాడని చెప్పని అన్నాడు. తనే చెప్పాడు క్యాడర్ మొత్తానికి ఇలా చెప్పమని. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ అని పదం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడే, ఊరికినే చేశాడా, డబ్బులు తీసుకొని చేశాడు. ఈ ఒకటే పదం పార్టీ పైనుంచి కింద గ్రామంలో ఉన్న కార్యకర్త కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత తీసుకున్నాడు ఆ స్లోగన్, ఫస్ట్ మాట్లాడింది టీడీపీ వాళ్ళే. రేపొద్దు నిన్ను మళ్ళీ వాడుకొని వదిలేస్తారు అబ్బాయి, నువ్వు ఆలోచించుకో అని చెప్పని వాళ్ళు ఈరోజు కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. చెప్పాం కదా, వాళ్ళు మీ కలవని అన్నట్లా మా సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్, మా అవసరం నీకు ఉందనుకుంటే పవర్ షేరింగ్ ఇవ్వు ఆయనకి, మేము ముందుకు వస్తాం అని చెప్పని అన్నారు. ఈయన చంద్రబాబు నాయుడు అయితే చెప్పలా, మా పాలిట్ బ్యూరో పెద్దలతో మాట్లాడుకొని చెప్తాను వచ్చేసాడు తప్ప మళ్ళీ సమాధానం వెళ్ళా వాళ్ళకి. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటుపోయి ఎటు వస్తే మనం ఒక రోజులో మారిపోవచ్చు. బీజేపీ పార్టీ మంచి హవాలా ఉంది ఇక్కడ అనుకున్నాం. బండి సంజయ్, అటు బీజేపీ పార్టీ అమిత్ షా గారు అతిపెద్ద జాతి అయిన కాపుల్ని వీళ్ళు ఓన్ చేసుకోవాలని అటు కన్నా లక్ష్మణారావుకి ఇచ్చాడు, సోమవీరాజ్కి ఇచ్చారు, ఇటు లక్ష్మణ్ గారికి ఇచ్చారు, బండి సంజయ్కి ఇచ్చారు. బండి సంజయ్ దాన్ని గట్టిగా నిలబెట్టి పనిచేశాడు, రాత్రి మొదలు రోడ్ల మీద తిరిగాడు, తిరిగి ఆ పార్టీని పొజిషన్ తెచ్చాడు. మనం ఊహించామా సడన్గా బండి సంజయ్ని తీసేస్తారు, పార్టీ గ్రాఫ్ పడిపోద్దని? బీజేపీ బలహీనపడటమే కాంగ్రెస్ గెలుపు కారణం, అంతే తప్ప కాంగ్రెస్ బలం కాదు, అది వాళ్ళ అదృష్టం. అది సార్ ఒక్క విషయం, దాసరామ గారు, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టినంత వరకు కూడా ఇటువంటి పొత్తులు చూస్తాము, ఇంకా ఎన్నికల సమయం ఉంది కదా అని ఆయన ప్రజల్లోకి రావడం జరిగింది. ఒక్కసారిగా జైల్లోకి వెళ్ళిన వెంటనే ములాఖత్తులోని బయటకు వచ్చి బాలకృష్ణ గారు, లోకేష్ గారు ఉండగా ఆయన ప్రకటించడానికి బలమైన కారణం ఏమైనా ఆయన ఎవరితోనో షేర్ చేసుకున్నారా? అది మీ దాకా వచ్చిందా? సార్ నిందాక చెప్పా, అతను స్ట్రైట్గా ఉండే మనిషి, రోజుకు ఒక అబద్ధాలు మాట్లాడు, 3-4 ఏళ్ళ నుంచి అతను చెప్తానే ఉన్నాడు, ఓట్లు చేయాలనేమో జగన్ని దించాల్సింది, ఇతను అవినీతి దౌర్జన్యం ఎక్కువైంది, అన్ని పార్టీలని అవసరమైతే నేనే పెద్దన్న పాత్ర తీసుకొని అన్ని పార్టీలు కలుపుకొని నేనే ముందుకు వెళ్తానని చెప్పని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. అందరూ స్ట్రైటు, అందరూ దొంగ తిరుగుడు ఏం లేదు. రెండోది ఆ రోజు ఇటు లోకేష్ అటు బాలకృష్ణతో ఎందుకు పోతాడు లోపలికి, ఆయనకి ఏం పని, వాళ్ళే తీసుకెళ్లారు ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారే పిలిపించారు. చంద్రబాబు నాయుడు గారు బయలుతో బయటకు వస్తారని ఊహించలేదు కదా, హెల్త్ రీజన్స్తో. రేపు వచ్చిన హెల్త్ రీజన్స్ పని అయిపోతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోమంటారు. ఈయన వెళ్ళినప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కొంచెం బాధపడి ఈయన వాటేసుకొని, బ్రదర్ నేను ఎప్పుడు బయటకు వస్తానని చెప్పలేం, మినిమం ఫార్మాలిటీస్ ప్రకారం 3-4 నెలలు పడుతుంది, రేపు ఇతను అంటే ఆ రోజు అనుమానం ఏంటంటే ఇతను డిసెంబర్కి ఎలక్షన్ వెళ్ళిపోతాడని, తెలంగాణతో పాటు వెళ్ళిపోతాడని వాళ్ళకి అనుమానం. సో రేపొద్దున మా అబ్బాయి కూడా లిస్టులో ఉన్నాడు, అతను కూడా లోపలేస్తే ఇక రేపొద్దున నువ్వే ఏది చేసినా నువ్వు చేయాల్సిందే, క్యాంపెయిన్ ఏది చేయాలన్నా కూడా ఎలక్షన్ టైం లేదు, దయచేసి నువ్వు ఒక మెట్టు నువ్వు దిగి కిందకు వచ్చేసేస్తే. ఎందుకంటే ఇద్దరి మధ్య టికెట్లు ఎన్నో డిస్టర్బెన్స్ జరుగుతుంది. వాళ్ళు 20 సీట్లతో మొదలుపెట్టారు, ఇతను చాలా హర్ట్ అయ్యాడు. ఏంటిది కలిసి వెళ్దామని చెప్పని చివరికి ఎట్లా చేశారంటే నన్ను మోసం చేశారని చెప్పని 50-60 సీట్లు లేదే నేను ముందు రానని గట్టిగా చెప్పేశాడు. ఆ గ్యాప్ ఉంది ఇద్దరి మధ్య. లేదు బ్రదర్ అయ్యి ఉంటే మనం మాట్లాడుకుందాం, మీరు దయచేసి ఇమీడియట్గా ముందు రండి, మీరే లీడ్ చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. ఆ చెప్పడం వల్లనే ఎలక్షన్స్ ముందస్తుగా వచ్చేస్తానని అనుమానంతో డిక్లేర్ చేయటం, ఇద్దరు కలిసి సమన్వయంగా కూర్చోవటం ఇవన్నీ జరిగినాయి.
మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ పోతున్నాం అనుకోలే. ఎందుకంటే ఎవరు కూడా ఎంత క్రిమినల్ అయినా చీటర్ అయినా వాడు ఎంత కరప్షన్ ఉన్నా ఎలక్షన్ ముందు జైల్లో వేయరు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు లోపలేస్తే అతను కరప్షన్ ఏదో ముందు దేవుడేరుగా సానుభూతి వచ్చింది అతని మీద. ఎవరికైనా సహజం అది. జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి కదా, 16 నెలలు లోపల వల్ల సానుభూతి వచ్చింది అతనికి. ఈ ఎలక్షన్ ముందు వేసేటికి ఎంత సానుభూతి రావాలి చంద్రబాబు నాయుడు మీద? ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు రిపోర్ట్ తెప్పించుకుంటాడు. ఆయనకి లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా కలిసి వెళ్తారు, బీజేపీ వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరు కలిస్తే వాళ్ళు గెలుస్తారు అన్నది ఆయన రిపోర్ట్. ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది? లేదండి, వాళ్ళు ఈ రోజుకి 25-30 దగ్గరే ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం. ఈయన మాత్రం 50 పైన ఉండాల్సిందని ఈయన. 50 సాధ్యం అవుతుందా చంద్రబాబు నాయుడు గారి? సార్ తెలంగాణలో ఆయన ఎటువంటి పునాదులు ఎటువంటి మీటింగులు పెట్టకుండా తెలంగాణలో 32 సీట్ల బేరం మొదలు పెట్టాడండి. ఏది 100 సీట్లకి. ఎవరితో? బీజేపీతో. బీజేపీకి ఏముంది తెలంగాణలో ఇప్పుడు? బీజేపీ గెలిచి పార్టీ కాదు కదా. బీజేపీ ఏముందని చెప్పారంటే హైదరాబాద్ ఎలక్షన్స్ లో బీజేపీ ఎలా ప్రభావం చూపించింది? ఇప్పుడు సంగతి అండి. దుబ్బాక ఎలా గెలిచింది? కాదండి, గతంలో కాంగ్రెస్ ఒక వైభవం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. గతం లేదు, భవిష్యత్తు లేదండి. తెలంగాణకు ఆంధ్రాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం వచ్చేస్తారు, చంద్రబాబు నాయుడు జనం వస్తారు, జగన్ వస్తే జనం వస్తారు, ఓట్లు వేయరు. తెలంగాణలో జనం రారు, ఓట్లు మాత్రం పడతాయి. బీజేపీకి ఉండే ఓట్లు బీజేపీకి ఉంటే పవన్ కళ్యాణ్. ఇక్కడ ప్రజలు వేరు, ఇక్కడ ప్రజల ఆలోచన విధానం వేరు. ఇక్కడ ప్రజలు ముస్లింస్, రజాకర్లు, నవాబుల అణిచివేత, వెలమ దొరల అణిచివేత ఉన్న జాతిది. మేము బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ రూలింగ్, మాకు అణిచివేత లేవు. మాకు అణిచివేత గురైన జాతులు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళు. నక్సలైట్ మూవ్మెంట్ పుట్టింది ఆంధ్రాలో, నిలబడింది తెలంగాణలో. వాళ్ళు ఉద్యమ పందాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అంటే అందుకని తెలంగాణ ఉద్యోగం నడపగలిగే వాళ్ళు. అంటే స్వచ్ఛమైన మనసులు ఉంటాయి. మాట అంటే మాటే, సిద్ధాంతం అంటే సిద్ధాంతమే. గంటగా పూట మారు ఇక్కడ. రైట్ సార్, కరెక్ట్. వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఉంది, అట్లాగే బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా ఓకే, మీరు అన్నట్టే బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. 32 బేరం ఆడి 8కి వచ్చారంటే అర్థం ఏంటి? దాన్నే ఉంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీ సంబంధించిన ఈక్వేషన్స్ అదే, ఇదే అక్కడ కూడా అదే అవ్వచ్చు కదా. ఈయన 50 అడగొచ్చు, మీరు అనుకున్నట్టుగా 15-20 ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి వర్క్ చేస్తుందంతా ఆంధ్రానే కదా. తెలంగాణలో వర్క్ ఏముందో అసలు మనం ఏం చేసాం? అంటే వాళ్ళు మాట్లాడేది అసలు అంతమంది అభ్యర్థులే లేరు గెలిచే వాళ్ళు జనసేనలో. టీడీపీకి ఉన్నారు అభ్యర్థులు, చూపించండి. తక్కువ డిక్లేర్ చేయమని 175 నియోజకవర్గాల అభ్యర్థులని రేపు వద్దురా చూద్దాం. అంటే టీడీపీ వాళ్ళని కొంతమందికి మళ్ళీ దీనికి తీసుకొచ్చి జనసేన చేస్తారు. చంద్రబాబు నాయుడు కదా అలవాటే కదా. నిజమేనా అది? చంద్రబాబు నాయుడుకి అలవాటే కదండి. బీజేపీ పార్టీలో చూసాం కదా, 20 సీట్లు 30 సీట్లు అంటారు, చివరికి 5కో 7కో తీసుకొస్తాడు. ఎమ్మెల్సీలు ఇస్తానంటాడు, మీకు బలమైన అభ్యర్థి లేదు, నా అభ్యర్థిని అటు పంపిస్తానంటాడు. అవన్నీ వాళ్ళకి అలవాటు అయింది, అతనికి అలవాటు అది. సో రేపు అదే జరుగుతుంది జనసేనకు కూడా. రేపు ఆ ప్రయత్నమే చేస్తారు. అతను మాత్రం చాలా స్టబన్గానే ఉన్నాడు. ఎందుకు స్టబన్గా ఉన్నాడు? అతను అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతాయి. లేకపోతే టీడీపీ ఎలక్షన్ చేయడం అనేది కల్లా, మర్చిపోండి అది, ఆ పదాన్ని మర్చిపోండి. వైసీపీ 1 సైడ్ ఎలక్షన్ ఉంటుంది. అభ్యర్థులు కూడా నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటారు ఎలక్షన్ ముందు రోజు, లాస్ట్ మినిట్లో. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో ఉండే యూత్, సామాజిక వర్గాలు, పేద కులాలు పక్కా తప్పుకుంటే టీడీపీ పార్టీ ఎలక్షన్ చేయడం అనే సంగతే ఉండదు. ఆ పదాన్ని మీరు మర్చిపోండి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అండగా నిలబడకపోతే టీడీపీ ఎలక్షన్ చేయడం కష్టం. అతనితో పాటు ఉన్న యువత, అతనితో పాటు ఉన్న పేద వర్గాలు, అతనితో పాటు ఉన్న సామాజిక బలం, ఇవన్నీ నిలబడకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు టీడీపీ ఎలక్షన్ చేయడం అనేది కల్లా. సామాజిక వర్గం అంటున్నారు. సామాజిక వర్గం అంటే నా మాట అంటే చెప్పానండి. సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసింది ఈ పొత్తుని. సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసింది అని అంటే 2014లో మరి నా నైతిక మద్దతు ఇచ్చాడు కదా టీడీపీ పార్టీకి. టీడీపీ పార్టీ గెలిచింది కదా ఆ రోజున. సామాజిక మద్దతు అంటే 2-3 అంశాలు ఉంటాయండి ఇందులో. అన్ని ప్రాంతాలు చూస్తాను కాబట్టి నాకు తెలుసు. కమ్మాసు వాళ్ళ సొంత జిల్లాలు గుంటూరు, కృష్ణా జిల్లా. మిగతా చోట్ల ఎక్కడైనా కూడా వాళ్ళు వలసలు వెళ్ళిన వాళ్ళే బతకడానికి. ఈ 2 జిల్లాలు వంగవీటి మోహన్ రంగా గారి మర్డర్ తర్వాత ఈ 2 జిల్లాల్లో కమ్మ కాపు ఫైట్ ఉంటుంది. మేము పూర్తిగా దూరం అయిపోయాం. మేము గుంటూరు జిల్లా, వాళ్ళతో మాకు ఎటువంటి సత్సంబంధాలు ఉండవు. ఏ రకంగా మాట్లాడుకోము కూడా వాళ్ళు, మీ ఎవరు కూడా. అంతకుముందు కలిసి ఉండేవాళ్ళు. అసలు మేము ఎదురు మాట్లాడుకోము ఇద్దరం. ఎందుకు అంత వైరుధ్యం? రంగా గారి ఇన్సిడెంటే కాదు. రంగా గారి ఇన్సిడెంట్ అయిన తర్వాత కాపుల్ని టార్గెట్ చేసింది టీడీపీ గవర్నమెంట్. తగలబెట్టారు, ధ్వంసం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని. మీరు మా లీడర్ని చంపేశారు కదా, ముఖ్యమంత్రి లీడర్ని చంపారుగా. మాకు శాశ్వత డ్యామేజ్ కదా. మీరు మా అయితే నీ కొట్టు పగలగొట్టారు అంతే. మాకు శాశ్వతంగా నాశనం అయిపోయిందిగా మా జాతి. అది ఆ గ్యాప్ ఎప్పుడు కొట్టదు. వాళ్ళు ఎప్పుడు మాతో నవ్వుతూ మాట్లాడరు, మనసులో మా కల్మషం లేకుండా మాట్లాడరు. కడుపులో కత్తులు పెట్టుకునే మాట్లాడతారు కాపులతో. మళ్ళీ గోదావరి జిల్లాలో పోతే టీడీపీ పార్టీకి అండెవరు?
కాపులే. ఉత్తరాంధ్రలో అండెవరు? కాపులే. రాయలసీమలో రెడ్లతో పోట్లాడి రెడ్లతో అన్ని రకాలుగా పోరాడి టీడీపీ పార్టీ ఊడిగించేస్తుంది ఎవరు? బలిజులే. అక్కడ బలిజులు ఎక్కువ, రెడ్లు ఎక్కువ, రెడ్లకి బలిజులు గొడవలు జరుగుతాయి. సో యాంటీ రెడ్డితో టీడీపీ ఊడిగించేస్తారు. గోదావరి జిల్లాలో కాపులు మొదటి నుంచి జ్యోతి నెహ్రూ ఎవరు? తోట తిరుమతులు ఎవరు? వంగా గీత ఎవరు? కొత్తపల్లి సుబ్బారాయుడు, బండారు సత్యానందం ఎవరు? వీళ్ళందరూ ఎవరు? టీడీపీ వాళ్ళు కదా. గడ్డా శ్రీనివాస్ ఎవరు? ముద్రగడ గారు ఇన్ని మాటలు చెప్తారు, ఆయన టీడీపీలో లేడా? పవర్ ఎంజాయ్ చేయలేదా? మా 2 జిల్లాల్లో ఉన్నాం మేము వాళ్ళతో. వాడు బంగారం ఇస్తానన్న కిరీటి దొరికితే పోవా ఎవరికి ఎక్కువ అంటాం మేము. ఇప్పుడు కన్నలక్ష్మణ్ గారు మన టీడీపీకి వెళ్ళారు, యాక్సెప్ట్ చేయరు మా వాళ్ళు, మా జిల్లాలో యాక్సెప్ట్ చేయరు. సామ్నేని ఉదయ్ భాను జీవితంలో టీడీపీ పార్టీ అనేది ఊహించలేము అనమాట. ఆ పదవే రాదు వాళ్ళ దగ్గర. అట్లా కాబట్టి ఏంటంటే మనం అనుకున్నట్టుగా కమ్మ కాపు గొడవలు, టీడీపీ అను కాపులతో గొడవలు అన్ని జిల్లాలు వర్తించవండి. వాళ్ళ అత్యధిక జనాభాగా ఉన్న గుంటూరు కృష్ణా జిల్లాలో వాళ్ళకి మాకు గొడవలు ఎక్కువ. ఆ 2 జిల్లాలు జాగ్రత్త చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. మిగతా చోట్ల భావ సారూప్యం ఉంది, ముందుకు వెళ్తారు. అయితే టీడీపీ జనసేన పొత్తు కలుపుకొని వెళ్తే గెలుస్తారు. ఎప్పుడు గెలుస్తారు? దానికి షరతులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు సహజ సిద్ధమైన కుక్కతోక వంకరలాగా ఆ మోసం చేసే మనస్తత్వాన్ని పక్కన పెట్టాలి. నీ అవసరం ఈసారి ఓడిపోతే నీ పార్టీ ఉండదు. ఇంకా మీ పార్టీగా జగన్మోహన్ రెడ్డి మీ కులాన్ని ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఆయన అందరూ హైదరాబాద్ ఎటో బోర్డు పంపించేస్తాడు. ఇప్పటికే ఇబ్బంది పెడుతున్నారు దగ్గరుండి టార్గెట్ చేసి. మా చోళ్ళకి ఎందుకు రావట్లా? అలివిగా ఉంది కాబట్టి. మీరు కొట్టినా తిట్టినా కాపులు అలివి గారు ఎవరికి. అందుకని మమ్మల్ని ఎందుకు ఓట్ బ్యాంక్ పోద్దని మమ్మల్ని దూతున్నాడు. టీడీపీ 1%, 2% నాకు అవసరం లేదంటున్నాడు. మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు కదా మొన్న. రెడ్లను తగ్గించి కాపులు మెయింటైన్ చేశాడు తప్ప కాపులు తగ్గించలేదు కదా. మేము ఎందుకు మరి మీ అతతో గొడవ పడుతున్నాక జనసేన పార్టీ సపోర్ట్గా అయినా మమ్మల్ని వదులుకోవడానికి ధైర్యం చేయడు. 20% పైన జనాభా. ఇందాక కులం అనే పదం ఎత్తితే భారతదేశంలో కులం మతం లేకుండా రాజకీయాలు నడుస్తాయా? ఇంకో 100 ఏళ్ళ తర్వాతైనా కులం లేదని అడిగితే కులం పిచ్చి ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, కుల పిచ్చి లేని కులం మాదే. అమ్ముడు తనోడని ధర్మం తప్పరు కాపులు. అదే పవన్ కళ్యాణ్ గారు మా కులం లేదు మతం లేదు అంటారు కదా సార్. అంటే ఆయన రాజకీయ నాయకుడు అండి. రంగా గారు చెప్పారని కాపాడని చెప్పి మేము ఓన్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు జాతీయవాది అండి. మన రాష్ట్రం బాగున్నాను అన్నాను నేను రోజు. మన రాష్ట్రం కాదు రాము గారు, మన దేశం బాగున్నానండి అన్నాడు. అతను జాతీయ భావాలు, ఉద్యమ భావాలు ఉన్నాడు. వాళ్ళకు ఉండకూడదు కూడా. నీ రాష్ట్రంలో అందరూ నీకు సమానమే. మేము ఆ సామాజిక వర్గం కానీ మా నైతిక బాధ్యత అతను సపోర్ట్ చేయటం మా ధర్మం. అది మేము చెయ్యాలా, మా ధర్మం అది. కమ్మాసు ఊడిగా ఇట్లా టీడీపీ పార్టీకి ఒక్క ఓటు పక్క వచ్చిందా? రెడ్డి సామాజిక వర్గం ఒక్క ఓటు పక్క వస్తుంది జగన్ కాదని మీ వేస్తాం 4 పక్కల. మాకు లేదు కులం, ఆ కులం ఇచ్చలేదు. అదేనండి, మీ సామాజిక వర్గం వాళ్ళే పవన్ కళ్యాణ్ దూషించడం కదా. పేరు నాని గారు అవనియండి, అంబటి గారు అవనియండి, గుడివాడ అమర్నాథ్ అవనియండి, లేకపోతే ఇంకొకటి అవనియండి. అదే పని మీద ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళే స్క్రీన్ మీదకి వస్తారు, వాళ్ళే మాట్లాడతారు. ఈ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపించాలని ఆలోచించాలి. అంటే ఏ కులపోలు నా కులపోలు చేత తిట్టించారు అనేది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఏకలవ్య శిష్యుడు మా జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గరే నేర్చుకున్నాడు రాజకీయం ఎట్లా చేయాలా, మ్యానిపులేషన్ ఎట్లా చేయాలా, కార్పొరేట్ పాలిటిక్స్ ఎట్లా చేయాలా, డబ్బులతో జనాలను ఎలా కొనాలా. చంద్రబాబు నాయుడు గారే గురువు మా జగన్మోహన్ రెడ్డి గారికి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు. కాపోడు కాకుండా వేరే కులపోని తిట్టమనండి మమ్మల్ని. వాడు ఇల్లు వాడు ఉంటాడని చూస్తాం ఆంధ్రాలో. తిట్టమనండి పవన్ కళ్యాణ్ వేరే కులపోటు ధైర్యం చేసి. వాడు రాజకీయ కెరీర్ ఉంటుందేమో చూస్తాం నెక్స్ట్ వాడికి. అందుకనే కాపుల్ని మన నాయకులు అనమాకండి. మా వాళ్ళని కుక్కలు బిస్కెట్ వేసి మురుగు అంటే మురుగుతుంటాయి. అంటే మంత్రి స్థాయి వ్యక్తులు కదా. అదే మంత్రి స్థాయి వాడికి ఆ పదాలు రాకూడదు కదా. అన్నం తింటున్నాం, పెంట తింటున్నాం కడుపు. మనం వేరే కులపోడు ఎవడో చెప్పాడు స్క్రిప్ట్లో తిట్టడాన్ని, కడుపుకి అన్నం తింటున్నాము మనం. ఉదయ్ భాను ఉన్నాడు, అతను మాట్లాడాడు. ఉదయ్ భాను ఎప్పుడన్నా నీ మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలా దిగజారి మాట్లాడిన అన్నాడు. ఇరువురు పాటించండి. పేరు నాని అన్నారు. వాళ్ళ ఫాదర్ పేరు కృష్ణమూర్తి ఎట్లాంటి వ్యక్తి, రంగా గారి దగ్గర ఎట్లాంటి గుర్తింపు ఉంది ఆయనకి. ఏదంటే పండిత పుత్ర పరమసుంట కడుపు చెడబుట్టాడంటారే వీళ్ళు అట్లాంటి వాళ్ళు. గుడివాడ అమర్నాథ్ ఫాదర్ ఎట్లాంటి పేరు వైజాగ్ ప్రాంతంలో. అంటే అధికారమే పరమావదా. ఈరోజు ఎట్లా పడతాలో మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నా అని. ఈరోజు పోటీ చేయడానికి ధైర్యం చేయట్లా పేరున్నా అని. మా అబ్బాయి నిలబడతాడులే, తెలిసిపోయింది. జనం ఓట్లేరు చెప్తూ కొడతారు మనల్ని. అంబటి రాంబాబు ఇంకోసారి సత్యపల్లి నిలబడి గెలవమనండి అంటే వాళ్ళు బలిపశువులు వాళ్ళ మీద సానుభూతి ఉంది. నాకు కోపం లేదు. రేపొద్దున వాళ్ళు ఎవరు ఉండరు. పొలిటికల్ కెరీర్ క్లోజ్ వాళ్ళది.
జగన్మోహన్ రెడ్డి గారు అలా వాడుకుంటున్నారు, వీళ్ళు పదవుల కోసం అట్లాగే. అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వదులుతారనా మీ ఆలోచన? ఎలక్షన్ వదలదు కాబట్టి చంద్రబాబు నాయుడు లాపలేసింది. వీళ్ళందరూ ఓడిపోతారు అంటే వాళ్ళిద్దరు గెలుస్తారు. సో నీకు కొత్త వ్యూహం వేయాలా? వీళ్ళిద్దరు మాస్టర్ బ్రెయిన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడటమే, లోకేష్కి ఏం తెలియదు. టీడీపీ పార్టీలో సీనియర్ లీడర్ ఎవరు బతకలే వాళ్ళ చంద్రబాబు నాయుడు, అందరూ ఆయన కింద తొత్తులే. ఇంకెవరు నడుపుతాడు పార్టీని? ఎలక్షన్లకి డబ్బు ఎవడు తీసుకొస్తాడు? వ్యూహాలు ఎవడు వేస్తాడు? చంద్రబాబు నాయుడు ఇయ్యాలా? ఆయన తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాక మరి ఆయన బయటికి రాకపోతే పరిస్థితి? ఇక పవన్ కళ్యాణ్ భుజాన్ని తీసుకుని తిరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ చేయగలరా అంత సక్సెస్ఫుల్గా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని అంత స్ట్రెంత్ ఉందా సార్? ఎలక్షన్లో వ్యూహాలు డబ్బులు కొంతవరకే లిమిటేషన్స్ అండి. ఇదే వ్యూహాలు చంద్రబాబు నాయుడు డబ్బుని వాడలేదా 2019 ఎలక్షన్స్లో? ప్రజలు నిజాయితీ కోరుకుంటారండి. ప్రజా విప్లవాల ముందు, ప్రజల యొక్క వాళ్ళ యొక్క ప్రవాహం ముందు ఎవడైనా కొట్టుకుపోవాల్సిందే. డబ్బుతో నన్ను ఏదో చేస్తామంటే కుదరదు. ఆ విలువలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. ప్రజలు పవన్ కళ్యాణ్తో ఆ విధంగా ముందు తేగలిగే శక్తి అతనికి ఉంది. ప్రజలను ఎమోషనల్గా ముందుకు నడిపించగలిగే శక్తి అతనికి ఉంది. వ్యూహాలు డబ్బు కంటే కూడా నిజాయితీగా ఎలక్షన్ చేయాలా. ఇందాక చెప్పా నిజాయితీ అనే పదాన్ని. వీళ్ళిద్దరు కలిసి ఈరోజే కూర్చొని, ఈరోజు మంచి రోజు అబ్బాయి కూర్చో, నీ సీట్లు ఇవి, నా సీట్లు ఇవి, నా దాంట్లో నువ్వేలు పెట్టబాక నీ దాంట్లో నేనేలు పెట్టను, ఎవరు ఎలక్షన్ వాళ్ళు జాగ్రత్త చేద్దాం, ఇంకా మనం గొడవ పడద్దు అని సిస్టమేటిక్గా మాట్లాడుకొని ఈరోజే ఫీల్డ్లోకి వెళ్ళిపోయి పని మొదలు పెడితే ఇద్దరు గెలుస్తారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అన్న జనసేన నామినేషన్లకి 5 రోజులు దానంగా ఇంకా సీట్లు పంచుకుంటున్నారు. ఇలాంటి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో చేస్తే జగన్మోహన్ రెడ్డి ముందు డిపాజిట్లు కూడా రావు. ఇలాంటి పిచ్చి ఎలక్షన్ చేస్తే దెబ్బతింటారు. 2 నెలలు 3 నెలల ముందు అభ్యర్థులు డిక్లేర్ అవ్వాలా. అభ్యర్థులు ప్రతి ఓటర్ దగ్గరికి 2 సార్లు 3 సార్లు పోయి రావాలి. మరొక విషయం, ఏదైతే అభ్యర్థులు అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇంకా పొత్తులు కన్ఫర్మ్ అయినాయి కానీ టికెట్లు ఎక్కడ కావలేదు. కానీ జనసేన నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇదేంటి? పార్టీలో పవన్ కళ్యాణ్ గారు జరుగుతుందో తెలియదు కానీ జనసేన పార్టీకి గొడ్డు చాకిరీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నియోజకవర్గాల సమన్వయకర్తలు వచ్చేటికి వాళ్ళ పేర్లు రావట్లా. టీడీపీ పార్టీకి ఎవడు ఫేవర్గా ఉంటాడో వాళ్ళ నుంచి సమన్వయకర్తలు చేస్తున్నారు. పార్టీ ఎలా ముందుకెళ్తుందండి? టీడీపీకి ఉపయోగపడుద్ది కానీ మన పార్టీ ఎలా బతుకుద్ది అది చూసుకోవాలిగా. గొడ్డు చాకిరీ చేసిన పక్క తప్పించి సమన్వయకర్త మీటింగ్ అనగానే ఎవడో అన్నోన్ పర్సన్ టీడీపీ ఫేవర్ ఉండే పర్సన్ వచ్చేస్తున్నాడు అక్కడికి. ఇలాంటి రాజకీయాలు పనికిరావండి. స్ట్రైట్ నిజాయితీగా ఎలక్షన్ చేసుకోవాలి ఇద్దరు కలిసి. జగన్మోహన్ రెడ్డి 100 నుంచి 150 కోట్లు పెడతాడు రేపు ఎలక్షన్లకి. అతను అన్ని వ్యూహాలు రెడీగా ఉన్నాడు. వీళ్ళు ఎలా పోటీ చేయాలో కూడా ఇంతవరకు కన్ఫర్మ్ కాలా. అతను ఎలక్షన్ చేసుకుంటున్నాడు. అతను ఎలక్షన్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు లోపలేసాడు. వీళ్ళు అసలు వదిలేసి చంద్రబాబు నాయుడు బెయిల్ ఎట్లా ఈ గోల్లో పడిపోయారు. అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు. అతని వ్యూహాలు ఆలోచనలు అన్నీ కూడా బీజేపీ పార్టీలతో పాజిటివ్గా ఉండటం, ఎలక్షన్లు తను అనుకూలంగా చేసుకోవడానికి, పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవని కూడా దూరంగా ఉంచండి అని చెప్పి బీజేపీ పార్టీని రిక్వెస్ట్ చేశాడు. అతను అన్ని రకాలుగా అడుగులేస్తున్నాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఓడిపోతే మళ్ళీ పోయి సినిమాలు చేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఓడిపోతే వయసు అయిపోయింది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడు ఇంటి దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైల్లోకి వెళ్తాడు. అతని మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులకి ఈ 5 ఏళ్లలో వచ్చిన కరప్షన్ ఎలిగేషన్స్కి జైల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గెలుపు ఎవరికి కావాలా? జగన్కే అనివార్యం గెలుపు. చావో రేవో సమస్య అతనిది, వీళ్ళది కాదు. అతను అర్ధరాత్రి కూడా పనిచేస్తాడు, వీళ్ళు నిద్రపోతుంటారు. సో ఇట్స్ నాట్ ఏ జోక్ జగన్మోహన్ రెడ్డితో డీల్ చేయటం. నేను అదే అంటున్నాను, వాళ్ళిద్దరు 2 పార్టీలు కలిసి వెళ్తే ఎడ్జ్ ఉంది, అనుకూలం ఉంది. దాన్ని కమ్మాస్కి టీడీపీ పార్టీకి ఉండే సహజ ప్రవృత్తైన అబద్ధాలు, మోసాలు, చీటింగ్లు ఇవి పక్కన పెట్టి ముందు బతికి బాగుంటే చాలరా మన పార్టీ, తర్వాత చూద్దాం. తెలంగాణలో అయిపోయింది మన పని, ఇంకా ఆంధ్రాలో మిగిలాం, ఇక్కడ కూడా అయిపోతే ఏం ఉండదు అని వాళ్ళు నిజాయితీగా నిబద్ధతగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వాలా. పవర్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. నీకు 20 ఇచ్చా 25 ఇచ్చా ఓట్లు వేయటంటే కాపులకి ఏం అవసరం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో ఉండగా పవర్ షేరింగ్ అనే మాట అసలు కల్లోనా అవుతుందా? అవునండి. ఉండకపోతే విడిగా పోండి ఎలక్షన్కి. మేము వద్దన్నాం ఏంటి, నేను బదిలాడుతున్నాం ఏంటి? మేమన్నా నేనే వెళ్ళి ఆయనతో పొత్తులు పెట్టుకున్నాం. పొద్దునగా డిసైడ్ అవుతాయిగా. ఇప్పుడు ఎందుకు అనుకోవాలి అవన్నీ? మనం ఈయనకి 20 మంది ఎమ్మెల్యేలు కలిస్తే ఈయన లేకుండా గవర్నమెంట్ ఫామ్ అవుతే అయింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రంగు వచ్చింది. ఇచ్చిదే 20 సీట్లు అంటే 20 గెలుస్తారా? 20 సీట్లు కాదండి, ఖచ్చితంగా 40-50 సీట్లు ఉంటాయి. ఖచ్చితంగా నేను మినిమం చెప్తున్నా, మినిమం 20 సీట్లు పైన వేసుకోండి ఆయనకి. అమిత్ షా గారు రోజు మాట అన్నారు, 10 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు తెచ్చుకోవా, నేను సీఎం చేస్తాం మేమని పవన్ కళ్యాణ్ని. అంటే వాళ్ళకి తెలియకుండా మాట్లాడారా?
ఆంధ్రప్రదేశ్ ఫైట్ అంత టగ్ ఆఫ్ వార్గా ఉంటుంది. ఈయనకి 10 వచ్చినా 20 వచ్చినా ఈయన లేకుండా ప్రభుత్వాలు ఏర్పడవు. ఆ పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్. ఆ పరిస్థితి బీజేపీ తెస్తుంది. సో మీ ఆలోచన, మీ హోప్ 40 నుంచి 50 సీట్లు జనసేనకు వస్తాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాయి, 50 పైన ఆయన అడుగుతున్నారు. వాళ్ళకి అవసరం టీడీపీ పార్టీ సర్వైవల్, వాళ్ళకి అవసరం. అదేమి ఇప్పుడు నువ్వు 20, ఇప్పుడు మీ ఓటింగ్ ఎంత, మీరెంత, మీకు సీట్లు ఇవ్వడానికి అన్నారు కదా, మీ కులం ఎంత? నేను 22%, నువ్వు 2%. అంటే కులం లేకపోయినా సక్సెస్ చూశారు కదా. సక్సెస్ ఎప్పుడు సక్సెస్? కులాలు లేని రోజుల్లో సక్సెస్. అది కాపుల వల్లనే. రాయలసీమలో బలిజలు, గోదావరి జిల్లాలో కాపుల వల్లనే మీకు సక్సెస్. ఇంత సామాజిక వర్గం ఎప్పుడు సక్సెస్ రాలేదు. కాలచక్రంలో అనేక మార్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ 10 సీట్లు 20 సీట్లు గెలవని రోజుల్లో తెలంగాణలో 40-50 గెలిచిన రోజులు ఉన్నాయి. ఆ తెలంగాణ పార్టీ ఏమైంది? మహాకాలచక్రం ప్రవాహంలో ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే. మా తాతలు ఎదురు దాగారు, మీ మూతులు నాతో కుదరదు. అంటే వాళ్ళే పాలిస్తున్నారు కదా రాము గారు. వాస్తవాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కమ్మ లేకపోతే రెడ్డి వాళ్ళే కదా. వాళ్ళకి ఎవరైనా ఓట్లు వేయాల్సిందే, వాళ్ళు గెలిపించాల్సిందే కదా. ఒక నగ్న సత్యం. ప్లాట్ఫామ్స్ లేవు కాబట్టి, రంగా గారిని లేకుండా చేశారు కాబట్టి, చిరంజీవి గారిని కమ్మారెడ్డి కలిపి ఓడించారు కాబట్టి, చిరంజీవి గారిని పార్టీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ తీర్చారు కాబట్టి చెల్లిని అండి. ప్లాట్ఫామ్ లేని రోజుల్లో చెల్లిని మాకు గతి లేక వాడుకో వీటితో చేశాం. ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మాకు. ఒకప్పుడు మా గొంతు తినిపించడానికి ఛానల్ లేవు, ఇప్పుడు ఛానల్ ఉన్నాయి కదా మాకు. కాదు సార్, ఆ ప్లాట్ఫామ్ కూడా పొత్తుల్లోనే వెళ్తున్నదిగా మీరు అనుకున్న ప్లాట్ఫామ్. సార్, ఎవరు అధికారంలో ఉన్న ఒక పార్టీని కొట్టాలంటే, బలమైన ఒక నాయకుడిని కొట్టాలంటే ఖచ్చితంగా పొత్తులు ఉండాల్సిందే. అవతల చేసే సంసారం, యువతలు చేసే వ్యభిచారం అనబాకండి. ఇండియా కూడా ఎందుకు పెట్టుకున్నారు? నేను అనేది అది కాదండి, పొత్తుల్లోనే వెళ్తున్నారు కాబట్టి మీకు సక్సెస్ అన్నది, మీకు రాజ్యాధికారం అన్నది అంత ఈజీ కాదు కదా. ఈ పొత్తుల్లో మీరు అనుకున్న 25-30 అనుకుంటే గారికి నేషనల్ పార్టీ అయిన బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి. బీజేపీ అంటే ఎవరు? ఇప్పుడు ఓట్ బ్యాంక్ లేదు. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్న పార్టీ అది. కరెక్టే, దానికి ఓట్ బ్యాంక్ లేదు ఏపీలో. ఓట్ బ్యాంకు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు బదిలీ అడుకున్నాడు? జస్ట్ సపోర్ట్ 2-3% కలుస్తుంది అని తప్పింది మెజారిటీ గెలుపు కాదు కదా. 2-3% డిసైడింగ్ ఫ్యాక్టర్. 2014లో 1% గెలిచింది చంద్రబాబు నాయుడు జగన్ మీద. 2019లో బీజేపీ బీజేపీ జనసేన వెళ్తే సక్సెస్ వస్తుందా? 2019లో పవన్ కళ్యాణ్ మోడీకి తగు పెట్టుకున్నాడు, 10% డిఫరెన్స్తో ఓడిపోయాడు. 2014లో మోడీ గారిని పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, 1%తో గెలిచాడు. 1% ప్రభావమేగా. అదేగా డిసైడ్ చేసేది. మీరు ఇందాక ఏమన్నారు? ఓట్లు రావడం ముఖ్యం కాదండి, గెలుపు ముఖ్యం అన్నారుగా. కరెక్టే. ఇప్పుడు ఆ గెలుపు చంద్రబాబు నాయుడు కావాలంటే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కరెక్టే సార్, మీరు అనుకున్నట్లుగా బీజేపీ జనసేన వెళ్తే గెలుపు రాదు కదా. తెలుగుదేశం పార్టీతో వెళితేనే కదా అసెంబ్లీలో కొన్ని అడుగు పెట్టగలరు. మేము గెలవకపోతేనే ఓడిస్తాం ఎదురండి. ఇప్పుడు 2 పార్టీలో ఏదో పార్టీని ఓడిస్తాం కదండి. మేము గెలవపోయినా ఆటోమేటిక్గా ఆ తర్వాత 2 పార్టీలో పార్టీ ఉండదు కదా, ఓ పార్టీ వెళ్ళిపోద్ది కదా మార్కెట్లోంచి. ఆ వ్యాక్యూమ్ మాకే ఉపయోగపడుతుంది. అసలు వీళ్ళు ప్రజల్లో ఉన్నారా రాము గారు? మీరు వాస్తవంగా రాజకీయాలు చూస్తున్నారు. వారాహి 3వ విడత 4వ విడత అయ్యింది, ఇంకా తర్వాత ఈయన బయటికి రావట్లేదు క్యాంపెయిన్లకి. లోకేష్ ఏమో పాదయాత్ర ఆపేశారు, మీరన్నట్టుగా ఆయన ఏమో ఎలక్షన్ చేసుకుంటున్నారు. మరొక పక్క భువనేశ్వరి గారు ఏదో 2-3 రోజులు ఏదో తిరిగారు, ఈయన బెయిల్ నుంచి వచ్చినాక ఆవిడ ఆపేశారు ఆవిడ యాత్రని. ఎక్కడ సక్సెస్ వస్తుంది అసలు ప్రజల్లో లేకపోతే? ప్రజలతోనే ఉన్నారండి. తెలంగాణ ఎలక్షన్స్ వలన కొంత ఇటు డైవర్ట్ అయ్యాడు. కానీ ఆయన మా బాధ అదే, చిత్తశుద్ధుండి స్వచ్ఛమైన మనసులుండి దేనికైనా నిలబడే తెలంగాణ ప్రజలను వదిలేసి కమర్షియల్ గుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టుకొని తిరుగుతున్నాడు ఏంది పవన్ కళ్యాణ్. మాకు బాధ. అక్కడ చేసిన చాకిరీలో 10% తెలంగాణలో చేస్తే ఈరోజు అద్భుతాలు చేసేవాడు తెలంగాణలో. ఆయన అందరికీ ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పాడైపోతుంది, డెవలప్మెంట్ లేదు. తెలంగాణ డబ్బులు తిన్నారన్నారు, తిన్నారు. అభివృద్ధి ఇక్కడ హైటెక్ సిటీ మనం కొన్ని ఏరియాస్ పోతే అమెరికాలో ఉన్నట్టు ఉన్నాయండి. నేను తెలంగాణ ఇప్పుడు తిరిగాను కదా, ఇప్పుడు నేను దగ్గుతున్నానంటే కంటిన్యూ తిరగడం వల్ల హెల్త్ పాడైంది నాకు. తెలంగాణలో తిరిగాను కదా, రోడ్లు అద్దాల్లాగా ఉన్నాయి కదండి. మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి? ప్రతి సిటీ హైదరాబాద్తో ధీటుగా పెరుగుతుంది కదండి. ఖమ్మం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్ కానీ ప్రతి సిటీ హైదరాబాద్తో ప్యారల్గా ధీటుగా పెరుగుతున్నాయి ఎక్కడికక్కడ. మా ఆంధ్రప్రదేశ్లో ఏముందండి? బూడికి తప్ప. ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే మా బతుకులు అయితే అక్కడ. అది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎక్కువ తిరుగుతున్నారు. అక్కడ ప్రజలు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈరోజు గతంలో ప్రజారాజ్యం కొన్న ఓటింగ్ తిరిగి ఆయన దాన్ని రికవర్ చేసుకోగలిగాడు. రేపు అత్యంత ప్రభావం ఉంటుంది.
ఖచ్చితంగా జనసేన పార్టీతో కూటమి కలుపుకొని పోతే గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కూడా అవకాశాలు ఉంటాయి. అయితే మేము కోరుకునేది ఏంటంటే మేము ఆయనకి ఏం కావాలో నిలబడతాం. పేద కులాల నుంచి వచ్చిన పార్టీలకే చేస్తాం. మేము రెడ్లకి కమ్మలకి 70 ఏళ్ళు చేసాం, ఇంకా చేయలేము. వాళ్ళు చేసిన ఊడికం చాలు, ఇక మేము చేయలేము. పేద కులాల నుంచి ఎవడొచ్చినా చేసి పెడతాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటుంది ఏంటంటే ఇంకెవడో 2014లో ప్రభుత్వం ఏర్పడడానికి సహాయపడ్డాడు. ఈయనకేమీ లేదు, పైపెచ్చు చెడ్డ పేరు, ప్యాకేజ్ అనేది చెడ్డ పేరు మిగిలింది. ఈసారి అట్లా కాదు. ఈసారి గెలుపుకు ఉపయోగపడితే ఆ గెలుపులో మీరు ఉండండి, ఆ గెలుపులో ప్రభుత్వంలో మీరు ఉండండి. అది ఈ పేద వర్గాలు కోరుకుంటారు. సంయుక్త కార్యాచరణని మొదలుపెట్టారు ఈ మధ్యలో, మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ కొట్టుకోవడాలు, గొడవలు, గలాటాలని ఇదే కొనసాగితే విచ్ఛిన్నం అయిపోదా పొత్తు? అంటే ఇప్పుడు జగ్గంపేట ఉందండి, జగ్గంపేటలో జనసేన అభ్యర్థి ఇప్పటికీ తన ఇంటికి వెళ్ళి 200 రోజులు 300 రోజులైంది. ప్రతిరోజు ఏదో గ్రామంలో పొనుకుంటున్నాడు, ఆ గ్రామంలోనే పాదయాత్ర చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎవడన్నా చేస్తాడా ఇట్లా? అతన్ని పట్టుకొని అక్కడ టీడీపీ వాళ్ళు ఎట్లా పడతాలో మాట్లాడారనుకోండి, జ్యోతి నెహ్రూ గారు ఆయన కొడుకు కూడా మాట్లాడారనుకోండి, గొడవే కదా. ఇప్పుడు అతను మీరెంతో అంత ధీటుగా అతను పని చేసుకుంటున్నాడు. నువ్వెవరు ఎక్కడ, ఈ సీటు మాదంటే ఎవరు తాతగారు జాగీరు? అది కరెక్ట్ కదా, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది కదా. కిందోడు ఆవిడ సీటు పోతుందంటే గొడవ పడతాడు, సహజం. అవి ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, అవి సమన్వయం చేసుకుని ముందు. సమన్వయం ఎవరు చేస్తున్నారండి? ఎవరో చేయట్లేదు కదా. పెద్దవాళ్ళు ఎవరో కూడా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు లేవని కదా. ఇప్పుడే వాళ్ళ పని ఇప్పుడే కదా మొదలైంది. ఇదే ఎలక్షన్ ముందా కొట్టుకుంటుంటే అది మనం అది ఫెయిల్యూర్ కింద అనుకోవాలా? ఇంకా ఎలక్షన్స్ 3 నెలలు పైన టైం ఉంది కదా, మనం కంగారు పడాల్సింది. ఈ 3 నెలలు ప్రజాస్వామ్యంలో ఎంత సమన్వయంలో ఎంత గట్టి కొట్టుకుంటే ఆ పార్టీలో అంత బలంగా ఉన్నాయి అనుకోండి అక్కడ. అదేం లెక్క అంతే. ఎక్కడ జనసేన పార్టీ గట్టి గొడవ పడింది టీడీపీ అంటే ఆ నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందని అనుకోండి ఇంకా మీరు. అంతే. మరి ఎలక్షన్ ఎప్పుడు మొదలు పెడతారు? అడావిడి ఏంటి? ఆయన బయటకు వస్తారో రాడో తెలియదు. వీళ్ళందరూ ఇందాక నేను చెప్పింది ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి ముందు కాకుండా ఇంకెవరితో ఎలక్షన్ చేసినా తేలికే. అతను ఒక్క ఓటును కూడా కదలిపోనీయకుండా దొంగ ఓట్లు కానీ అన్నీ చేసుకుంటాడు అతను. మనం ఏం చేసి ఏం చెందినా ప్రజల్లో ఆలోచన విధానం ఉంటుంది కదండి. ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. రాజశేఖర రెడ్డిని చూసి జగన్ ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి పెద్దోడేం కానీ కాదు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అతను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని కానీ ఏం చేయాలో అప్పులు చేసి ప్రతి నెల పప్పులు బెల్లాలు పంచుతున్నాడు. అంటే ప్రభుత్వం డబ్బుతో ప్రజల్ని కొనుక్కుంటున్నాడు, ఓట్లు కొనుక్కుంటున్నాడు పథకాల పేరుతో. అది అట్టడుగు పేదవర్గాలు కొంతమందికే వర్తిస్తుంది. వాళ్ళు రెడ్డి సమాజ వర్గం మా వాళ్ళు తప్పు పైన మేము వేసుకుంటూ ఉంటారు. ఎస్సీస్లో క్రిస్టియన్స్ రెడ్ల కంటే ఉన్మాదంగా ఉన్నారు. మా క్రిస్టియన్, మా ప్రభురాజ్యం. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ ఎక్కువ అండి, కన్వర్షన్స్ ఎక్కువ. మేము పోనీలే వాళ్ళ మతం వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నాం అనుకున్నాం మేమందరం, హిందువులో మేము. ఈరోజు క్రిస్టియానిటీ మతోన్మాదం ఏ స్థాయికి వెళ్ళిందంటే మా ప్రభు బిడ్డ మా ఓడిని మేము గెలిపించుకుంటాం, వాడు మంచోడో చెడ్డోడో మా ఓడికి మేము ఓటేసుకుంటున్నాం అని కులాలకు అతీతంగా క్రిస్టియన్స్ అందరూ చోట చేరుతున్నారు. మతం ఇంత రోల్ ప్లే చేస్తారు మేము ఊహించరా. ముస్లిమ్స్లో చూసాం కానీ అది క్రిస్టియన్స్ ఈ రోజున ఎస్సీస్ కానీ మిగతా క్రిస్టియన్స్ కానీ ఇంత వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డిని అవుట్రైట్గా నిలబడి అతన్ని వెనకేసుకొచ్చి మా ఊడు మా మతం మా ప్రభు బిడ్డ అని చెప్పి వెనకేసుకొచ్చి చేస్తున్నారంటే మతోన్మాదం ఏ స్థాయికి వెళ్ళింది, అది ప్రమాదకరమైన అంశమే. ఆ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి ఆయనకి, కాదని అన్నట్లు 4-5% కలిస్తే చాలు గెలుపుకి అతను. కానీ సగటు ప్రజల్లో కానీ రైతుల్లో కానివ్వండి, మధ్యతరగతి కుటుంబీకులు కానివ్వండి, ఎవరు కూడా జగన్మోహన్ ప్రభుత్వం మీద హ్యాపీగా లేరు. అతను దౌర్జన్యం చేసి డబ్బులు పంచి గెలవాల్సిందే కానీ స్వచ్ఛందంగా ఎలక్షన్ చేస్తే అతను గెలవడు. సార్, చాలా అంశాలు పవన్ కళ్యాణ్ గారి నోటీస్లో ఇప్పటికి కూడా వెళ్ళలేదట. ఎక్కడో ఏదో లోపం ఉంది. నాయకులు తమ ఆవేదన చెప్పుకుందామన్నా, మన ఇబ్బందులు చెప్పుకుందామన్నా, ఏ రకంగా వెళ్దామన్నా సూచనలు సలహాలు ఇచ్చినా అవ్వట్లేదట. ఇది నిజమా? ఒకటండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన వెంటనే గెలిచాడు కాబట్టి పార్టీని నడిపాడు. ఓడిపోయి ఉంటే చిరంజీవి గారు 2 ఏళ్ళు నడిపారు పార్టీని, ఆయన 6 నెలలు వైండప్ చేసేవాడు ఎన్టీ రామారావు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు బయట ప్రపంచానికి సంబంధం లేదండి. వాళ్ళు ఉండే ప్రపంచం, కళల ప్రపంచం వాళ్ళు వేరు. వాళ్ళ బయట జనంతో నిజమైన సొసైటీ వాళ్ళు మింగిల్ కాలేరు. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ 1000 రెట్లు నయ్యం. ఎప్పుడు ఉద్యమకారులతోనో, ఆయన ఏ సినిమాలు పార్టీలు ప్రోగ్రాంలో ఉండడం, సామాజిక ఉద్యమాలతో ఉండే మనుషులు, సమాజం గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళతో పాటు ఉంటుంటాడు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో దగ్గరకు ఉండేవాడు. కానీ వాళ్ళ లోపం ఏంటంటే చిరంజీవి గారి దగ్గర కూడా నేను చూశాను. ప్రజారాజ్యంలో ఆయనతో పాటే తిరిగాను రాష్ట్రం అంతా.
కామన్ మ్యాన్కి మిగతా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే మార్గాలు వాళ్ళు ఏర్పాటు చేసుకోరు, మధ్యలో ఎవరినో పెట్టేస్తారు. మీరు చూసుకోండి, వాళ్ళు నిజాయితీగా పనిచేయరు, అక్కడ గ్యాప్ వచ్చేస్తారు. సో ఇక్కడ కూడా అదే గ్యాప్ ఉందా? అది ఆయన ఒకవేళ గ్యాప్ ఉందని అంటే ఆయన సరిగేసుకోవాలి. ఈ మధ్య రుక్మిణి గారిని ఎవరినో పెట్టుకున్నారు, ఎవరు అపాయింట్మెంట్ దొరకట్లేదంటే ఆమె అయితే కొంత వర్కౌట్ చేస్తుంది అపాయింట్మెంట్స్ ఏర్పాటు చేయటం. ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళి బాబు నాతో పాటు వచ్చి పని చేయని అడగడం కష్టం సార్. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా కొంతమంది ఇళ్ళకి వెళ్ళి అన్నా రాండి అన్న మా పార్టీలో రండి అని బతిలా తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవడిల్లు కడప తొక్కలా. నీకున్న అదృష్టం అది, నీకున్న బలం అది, నీకున్న సామాజిక బలాలు ఇతర బలాలు అవే మీకుంది. అది కష్టమైన పని, అదే వాడి ఇంటికి వెళ్ళి బతిలాడి తెచ్చుకోవడం కష్టమైన పని. అలాంటిది మీ దగ్గరికే వచ్చి పని చేస్తున్నప్పుడు వచ్చినోడికి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకోవడానికి ఏమైంది? ఎక్కడ గ్యాప్ వస్తుందో గ్యాప్ సరి చేసుకోవాలి. అది ఆయనకి తెలియదు అంటారా, లేకపోతే ఆయన దాకా అసలు వెళ్ళలేదా? ఆయన దాకా వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా ఈ అంశాలు? చాలా తక్కువ అండి. నేను ఆ రోజు ప్రజారాజ్యం పనిచేశాను. ఈ రెడ్లకి కమ్మలు ఊడిగం చేయకూడదు, మనం పేద కులాల నుంచి వచ్చిన వాళ్ళకే పని చేయాలని చెప్పని ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో టూర్ కమిటీ మెంబర్ని, స్టేట్ సెక్రటరీని, ఆయన తిరుపతి ఎమ్మెల్యే గుంటే ఇన్ఛార్జిగా ఉన్నాను. పార్టీ మెర్జ్ చేసేటప్పుడు వద్దని చెప్పి నేను చేతులు పట్టుకొని బతిలాడాను ఆయన్ని. ఆయన నిర్ణయం మార్చుకోలేదు. ఆ రోజుతో రాజకీయాలు వదిలేసి బయటకు వచ్చి కమ్యూనిటీ వర్క్ చూసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు అయ్యా మీరందరూ సహకరించానంటే 2019 ఎలక్షన్స్లో మా కుల పెద్దలు, కుల నాయకుల తరపున నేను ఒక్కడే ఆయనకి సపోర్ట్ కలిగింది, ఎవరు లేదు. బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఎవరన్నా ఆయన మీద దాడి చేసినా, ఆయన మీద ఎవరు మాట్లాడినా బహుశా నేను ఒక్కడే ఇప్పుడు అధికార ప్రతినిధులను ఎవరెవరు వచ్చారు, హరిరామ్ జోగి గారు వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారు. ఆ రోజున ఎవరు లేరు. నాకు ఆయన గెలుస్తాడని నమ్మకం కూడా లేదు. ప్రజారాజ్య పార్టీలో జరిగిన పరిణామాలకి ఆయన ఎంతవరకు గెలుస్తాడో కూడా డౌటే. అయినా పేద కులాల నుంచి వచ్చాడు, రెడ్డి కమ్మ కాకుండా పేద కులాల నుంచి ఎవరు వచ్చినా సపోర్ట్ చేయాలా, సామాజిక న్యాయం అందాలా, అట్టడుగు పేదవాళ్ళు రాజ్యాధికారం అందాలా. 70 ఏళ్ళ నుంచి పంది కుక్కల్లో తింటున్నారు ఈ 2 కులాల రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. పేద కులాలకు అధికారం అందితే మార్పు వస్తుందనే ఆ భావంతో పనిచేసేవాళ్ళం మేమంతా. దానికోసం ఆయన కోసం నిలబడ్డాం. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో బహుశా ఆయన మీ ఇద్దరం కలిసింది 2 సార్లు అనుకుంటా. ఇప్పుడు ఈ సంవత్సరం అయి ఉంటుంది నేను ఆయన చూసి. మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నన్ను ఏం జరుగుతుందండి పార్టీలో, బయట గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉందండి, మీరు అన్ని చోట్లకి వెళ్తారు కదా, మీ సలహాలు ఉంటే చెప్పండి అని నాకెవరన్నా అడిగి కూడా సంవత్సరం అయి ఉంటుంది. ఎందుకు ఆ గ్యాప్ వస్తే ఎలాగా నడుస్తుందండి? వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా మీ వాళ్ళ కోసం పనిచేయట్లా. పేద కులాలు రాజ్యాధికారం కావాలి కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉంది, మేము బీజేపీ పార్టీకి కొంత నా మోరల్ సపోర్ట్. ఎందుకు? దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్న ఒక పార్టీ, ఎవరో దాన్ని పోయి ఎవరు చెప్తే పట్టించుకోం. దేశాన్ని పరిపాలన చేస్తున్న ఒక పార్టీ తెలంగాణలో బీసీలకి ముఖ్యమంత్రి ఇస్తారని. అంతకుముందు లక్ష్మణ్జీ గారు బీసీఏ, బండి సంజయ్ ముండ్రు కాపు బీసీఏ, ఈరోజు బీసీలు ముఖ్యమంత్రి చేస్తారంటుంది. మాకు కావాల్సింది అది. రెడ్డి గారు, సోదరు గారు, దొరగారు ముఖ్యమంత్రి కాదు మాకు కావాల్సింది, పేద కులపోడు ముఖ్యమంత్రి అవ్వాలా. ఆ పార్టీలు ఇస్తాయా, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇస్తాయా చెప్పండి, సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇందాక మీరు మాట్లాడిన అంశంలోని సినిమా వాళ్ళందరూ కూడా అదొక ట్రాన్స్లో ఉంటారు, అంత ఈజీగా వీళ్ళు వాళ్ళతో కలరండి. పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్గా క్వశ్చను, ప్రజలు ఒక హీరోగా చూడాలా, నాయకుడిగా చూడాలా? హీరోగా చూసే వాళ్ళు అయితే ఇన్ని లక్షల మంది ఆయన కోసం నీరాజనాలు పలుకుతూ ఎక్కడో బందర్లో మీటింగ్ పెట్టుకుంటే ఆయన ఓట్లు రావట్లేదు అంటే ఓట్లు రావట్లేదంటే అదే అంటుంది. 2 నియోజకవర్గాల్లో నిలబడ్డాడు, రూపాయి ఖర్చు పెట్టలా. అవతల వాళ్ళు 100 కోట్లు పెట్టారు వైసీపీ, టీడీపీ 50 కోట్లు పెట్టింది, అప్పటికి 60,000 ఓట్లు తెచ్చుకున్నాడు. అంబేద్కర్ గాంధీ గారు వచ్చి నిలబడ్డా ఓడిపోతారు. అలాంటి రోజులు ఇవి. అతను ప్రజలకి సిద్ధాంతాలు, విలువలు నేర్పుతున్నాడు, దాన్ని చేతకంతనంగా తీసుకోబాకండి. కేసీఆర్ ఉద్యమాలు నడిపినప్పుడు నవ్వుకున్నారు అందరూ. మరి ఎలా గెలిచాడు, ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు? ముందు అందరూ నవ్వినోళ్ళే కేసీఆర్ని. మొట్టమొదట గెలిచి సీఎం క్యాన్వే స్కార్పియోలో పోతే నవ్వారు జనం, అబ్బో చూడయా పెద్ద స్కార్పియోలు వేసుకొని పోతున్నాడని. ఈరోజు తెలంగాణలో అతని బలం ఏంటి? ప్రజల్లోకి ఆ సిద్ధాంతాలని, విలువల్ని, ఉద్యమాన్ని ప్రజల్లో నింపగలగాల. అంతేగాని ఈరోజు ఏదో గెలిచామని జబ్బలు తెచ్చుకుంటే అవి తర్వాత లాంగ్ రన్లో దెబ్బలు తగులుతాయి. సో ఈ పొత్తు వర్కౌట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అండి. ఆయన పొత్తు బీజేపీతోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఆయన వదలడు. ఆయన మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీతో ఉండడం ఏంటండి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎవరితో ఉన్నారండి? టీడీపీ పార్టీ కూడా ఎవరితో అన్నదని కాదని జనసేనతోనే పొత్తులో వెళ్తుంది కదా బీజేపీ. వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది సార్. వీళ్ళిద్దరు కొన్ని సిద్ధాంతాల కోసం, మోడీ గారు, పవన్ కళ్యాణ్ కొన్ని సిద్ధాంతాల కోసం పనిచేసేవాళ్ళు, అవినీతి రహిత ప్రభుత్వాలను ప్రజలకు అందాలను కోరుకునేవాళ్ళు. ఆయన టీ అమ్మినోడు, ఛాయ్ అమ్మినోడు, ఛాయ్ వాలా
అదే ఛాయ్ టీ గ్లాస్ గుర్తుతో పవన్ కళ్యాణ్ ముందుకు పోతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య అనుభవ సంబంధం ఉంది. మొన్న కూడా నా తమ్ముడు నా వెనకాల ఉన్నాడు అన్నాడు కదా. మోడీ గారు అంత మాట అవుతాను అన్నాడా మోడీ గారు? ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? ఆ రొచ్చు పెట్టిందే చంద్రబాబు నాయుడు, తగు పెట్టిందే. ఒక నేషనల్ పార్టీ భుజాన్ని వేసుకుంది కదా, మీరు సరిగేస్తామని చెప్పని. ఒక బలమైన పార్టీ ఉంది, ఆయన బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వదలడు. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం యాజ్ ఆన్ టుడే టీడీపీతో ముందుకెళ్తామని గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. కానీ ఈరోజు ఆయన ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అందరం కలిసి వెళ్తే బాగుంటుంది సార్, దయచేసి రండి అని అంటున్నాడు. అది ఎలక్షన్ ముందు తేలుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి కాపు సామాజిక వర్గ డిమాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చేయాలని? కాపు సామాజిక వర్గం మేము ఏ రోజు ప్రభుత్వాలను అడ్డం పెట్టి కాంట్రాక్టులు బ్యాంకులు దోచుకోలేదు. ఏ పదవులు పెద్ద పెద్ద పదవులు అనుభవించి మేమేం సమాజాన్ని దోచుకోలేదు. ఏ పెద్ద కులాల ఆస్తులు దీన్ని తినలేదండి. తిన్నదంతా అగ్రకులాలు మేము కాదండి. ఈరోజు మేము అధికారం కోరుకోవట్లేదు. మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోరుకోవట్లేదు. మీరు కోరుకోవట్లేదా? మేము కోరుకోవట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారే అవసరం లేదు. బీసీ ఎస్సీ కులాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు సంతోషమే. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా పనిచేస్తారు. ఆయన ఏ రోజు అధికారం పదవులు కోరుకునే మనిషి కాదు, డబ్బు కోరుకునే మనిషి కాదు. సంతోషంగా తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అది మేము కోరుకుంటుంది ఒకటే, అట్టడుగు పేద వర్గాలకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాజ్యాధికారం అందాల. పేద కులాలలో ముఖ్యమంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలు పంతులు కాదు మాకు కావాల్సింది. వాడు అడుగు ఊడికం చేసి వాడు చెప్పింది అంటాం కాదు. ఆ బాస్ ఆ పై పోస్ట్లో పేద కులపోడు కూర్చోవాలా. దానికి అటు ఆంధ్రాలో 22% జనాభా ఉన్న కాపులో, తెలంగాణలో 15% పైన ఉన్న మున్నూరు కాపులు, ఓసీ కాపులు అందరం కూడా బీసీఎస్సీ కులాన్ని మా భుజాన్ని ఎక్కించుకొని ముందు తీసుకు. బడుగు బలహీన వర్గాలకి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో సీఎం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి వెళ్ళే ధైర్యం టీడీపీకి జనసేనకి ఉంటుందా? మరి మీరు అనుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా? జనసేన ఎప్పుడు సిద్ధమే దానికి. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నది కాబట్టి ఈయనది కాదు. ఆ డిమాండ్ ఏమన్నా తీసుకురాగలరా? ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ప్రజల నుంచి మేము అడుగుతాం. ఆ డిమాండ్ ప్రజల నుంచి మేము అడుగుతాం. మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం వద్దు, మీకు సీఎం వద్దు, పేద కులాల నుంచి సీఎం చేయమని అడుగుతాం చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా బొంబాటు మెజార్టీతో గెలుస్తారు, ప్రభుత్వాలు ఏర్పడతాయి. కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? క్రూషియల్ టైం ఇది ఆయనకి పొలిటికల్గా. క్రూషియల్ టైంలో ఏం ఉండవు సార్, నిరంతర పోరాటం సార్. ఒక రోజుతో 2 రోజులతో ఏం జరిగిపోవు. ఒకరోజు 2 రోజులతో అద్భుతాలు ఏం జరగవు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినోడు ఎవడు అంటే మొల్ల కిరీటం మీద కూర్చున్నట్టే. రూపాయి డబ్బులు లేవు. అంతా నాశనం చేశారు చంద్రబాబు నాయుడు. అందరూ నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి వదిలేశారు. శ్మశానం దెబ్బ అయింది మా ఆంధ్రప్రదేశ్. రాజధాని లేదు, 10 లక్షల కోట్ల అప్పులు, వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. అదే ఆ స్థానం ఏం గొప్పదేం కాదు. కూర్చున్నాడు మొల్ల కిరీటం ఎవడు కూర్చున్నా కూడా. కాబట్టి మేము ఒకటేనండి, ఈ పేద కులాల నుంచి నాయకత్వం చాలా తక్కువ. రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి ప్రజలందరినీ నడిపించడం, అది 2 రాష్ట్రాల పార్టీని తీసుకెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. అది ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆయన నుంచి మేము మళ్ళీ కోరుకునేది అదే. 70 ఏళ్ళ నుంచి ఈ అగ్ర కులాల చేతిలో నలిగిపోతుంది. కమ్మారెడ్డి వీళ్ళందరి చేతిలో నలిగిపోతుంది 2 రాష్ట్రాలు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరియార్ రామస్వామి నాయక్ గారు, కాని శ్రీరామ్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేయటం వలన బీసీఎస్సీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశే అగ్రకులాల చేతిలో ఉంటుంది తప్ప పేద కులాలకు అధికారం అందట్లా, రాజ్యాధికారం. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ 2 రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలు, బీసీఎస్సీ వర్గాలుగా రాజ్యాధికారం, ముఖ్యమంత్రి పదవి అందాలని చెప్పని కోరుకుంటున్నాను. పవర్ షేరింగ్, దాని అర్థమే పవర్ షేరింగ్ అండి. బడుగు బలహీన వర్గాలు సీఎం అవడమే పవర్ షేరింగ్. సో ఆ విధంగా వెళ్తాదని మీ ఆశ? ఖచ్చితంగా అట్లాగే జరుగుతుంది.